వాసన చూస్తే పసిగడతాడంటారు చూసారా, అది ధర్మరాజు గారే. వాసన చూసి పసిగట్టాడు. ఆయన ఏం గోకో కన్నం పెట్టో చూడలేదు, ఇందులో ఏమున్నాయి ప్రయోగశాలకు పంపించి వాసన చూసి చెప్పాడు. అది ఎవరితో చెప్పాడో తెలుసా? అర్జునుడికి చెప్పలా, నకులుడికి చెప్పలా, సహదేవుడికి చెప్పలా, భీముడికి చెప్పాడు. భీముడికి ఎందుకు చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అంటే, అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, అక్కడ ఓ భక్త వాడోడు ఉన్నాడు అనుకోండి, వాడు నలుగురిని ఏం ఎత్తుకెళ్తాడు? వాడు ఎత్తుకెళ్ళలేక ఏదో కొంచెం దూరం ఈడ్చి అయ్యి బాబు అగ్ని చుట్టుకుంటూ అందరూ వాడు దూకి పారిపోతాడు. ఎవడికి చెప్పాలి? ఎవడప్రమత్తంగా ఉండాలి? ఎప్పుడైనా భగ్గుమంటే అంతకన్నా వేగంగా వీళ్ళందరినీ చంకలో ఇరికించుకు పారిపోగలిగిన వాడికి చెప్పాలి. వాడు భీముడు. అందుకే అలాగే పట్టుకెళ్ళాడు. మెడ మీద